హలో, అందరు చూసురండి. ఈజీ చేసే చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తా. నేను కిలో చికెన్ తీసుకున్నా. ఫస్ట్ కడాయి పెట్టండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, 4 పచ్చిమిర్చి తీసుకున్నా. అది మంచిగా నూనెలో మంచిగా మగ్గే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నా. అది కూడా నూనెలో మంచిగా మగ్గనివ్వండి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా మన ఇంట్లో దంచినాయి అవి అన్నీ వేసి మగ్గనివ్వండి. 2 టమాటా తీసుకున్నాను, అది కూడా ఆయిల్ వేసి మగ్గనివ్వండి. 1 కిలో చికెన్, ఆ చికెన్ కూడా దానిలో వేసి, నా దగ్గర ధనియా ధనియా పత్త, తర్వాత ఉల్లికాడలు ఉన్నాయి కాబట్టి వేసుకున్నా. అది మీ దగ్గర ఉండే వేసుకోండి, లేకుంటే లేదు. తగినంత ఉప్పు వేసి మంచిగా మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గినాక తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. మూత తీసేసి 1 గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ పోసి దానిలోనే ఉల్లికాడలు, కొత్తిమీర వేసి మంచిగా మగ్గనివ్వండి. మంచిగా ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గనివ్వండి. మగ్గినాక తీసేయండి. అంతే, ఈజీగా చేసి చికెన్ కర్రీ రెడీ.